మా త్వరగా లంచ్ బాక్స్ తీసుకుని ఆఫీస్ టైం అవుతుంది. అబ్బబ్బబ్బా తీసుకొస్తున్నారా నాయన? ఇదిగో అయినా నీ ఆఫీస్ లో నువ్వే ఎడ్డు కదరా, ఎంత టైంకి వెళ్ళినా అడిగేటోళ్ళే ఉండు. నీకెందుకు ఇంత తొందర? స్టూడెంట్స్ లేట్గా వచ్చినా పర్లేదు మా, కానీ లెక్చరర్ లేట్గా రాకూడదు. నా కింద పని చేసేటోళ్ళకి నన్ను క్వశ్చన్ చేసే ఛాన్స్ నేను ఇవ్వను. బాయ్ మా. బాయ్ రా. నువ్వు చెప్పినట్టే నేను నిన్ను వదిలేస్తా, కానీ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. నువ్వు నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? ఒక్క రీజన్ చెప్పు. నీ పేరుకి లెఫ్ట్ సైడ్ లో ఇంటి పేరు ఉంటే సరిపోదు, రైట్ సైడ్ లో ఒక అమ్మాయిని ప్రేమించడానికి అర్హత కూడా ఉండాలి. ఇప్పుడు అర్థమైందా నిన్ను ఎందుకు వదిలేస్తున్నాను? గుర్తుపెట్టుకో జెన్నీ, ఏదో ఒక రోజు నువ్వు నా కోసం తిరిగి వస్తావు. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను. పోరా. ఐఎమ్ సారీ సిద్ధు, అప్పుడు నీ వాల్యూ తెలియలేదు. ఐ లవ్ యూ సిద్ధు, నాకు నువ్వు కావాలి. ఐఎమ్ సారీ. కాలేజ్కి స్టూడెంట్స్ లేట్గా వచ్చినా పర్లేదు, కానీ టీచర్ లేట్గా రాకూడదు. నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ లేవు జెన్నీ. అబద్ధం, నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తు, లేకపోతే ఆ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు వస్తాయి? ఒక అబ్బాయి జీవితంలో ఫస్ట్ టైం అని ప్రేమించి వదిలేసి వెళ్ళిన అమ్మాయి వాడి కళ్ళ ముందుకు ఎన్నిసార్లు వచ్చినా వాడి కళ్ళలో కన్నీళ్ళు ఇలాగే వస్తాయి. అంత మాత్రాన అది ప్రేమ అయిపోదు. హోప్ యు అండర్స్టాండ్. గుర్తుపెట్టుకో సిద్ధు, నువ్వే నా దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తావు. పోవే. పోరా.